క్రీడారంగంలో అద్భుత విజయాలు సాధిస్తోంది. అయితే గడిచిన 4 ఏళ్లలో దేశంలో 640 మంది క్రీడాకారులు డోపింగ్ టెస్టుల్లో విఫలమయ్యారు. దురాశతో యథేచ్ఛగా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడుతున్న కొందరు క్రీడాకారులు దేశానికి అప్రదిష్టను చేకూరుస్తున్నారు. ఇది దేశంలో దారి తప్పుతున్న క్రీడా వ్యవస్థకు అద్దం పడుతోంది. ఒక్కొక్కరికి ఒక్కో ఫ్యాషన్ ఉంటుంది. ముఖ్యంగా క్రీడాకారులు తాము ఎంచుకున్న రంగంలో సత్తా చాటేందుకు ఎంతో ప్రయత్నిస్తారు. తమ లక్ష్యాలను సాధించేందుకు క్రీడాకారులు తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగిస్తారు. అయితే తమ సామర్థ్యంతో ఆడి కష్టపడి సాధించే విజయం క్రీడాకారులకు ఎంతో సంతృప్తినిస్తుంది. అయితే సర్వశక్తులు ఒడ్డి పోరాడినా పరాజయం తప్పదన్నప్పుడు దాన్ని అంతే హుందాగా క్రీడాకారులు స్వీకరించగలగాలి. అంతేకాదు, ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మరింతగా రాటుతేలాలి. నిజమైన క్రీడా స్ఫూర్తికి అర్థం అదే. కానీ ఎలాగైనా గెలవాలన్న దురాశతో కొందరు క్రీడాకారులు యథేచ్ఛగా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడుతున్నారు. ఆపై డోపింగ్ టెస్టులో పట్టుబడి ఉజ్వల భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి మన దేశం ఎక్కువగా నిలవవుతుండడం ఇప్పుడు క్రీడాభిమానులను కలవరపరుస్తోంది. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ తాజా నివేదిక ప్రకారం డోపీలు అధికంగా ఉన్న దేశంగా భారత్ వరుసగా 3వ ఏడాది కూడా నిలిచి అప్రతిష్టను మూటగట్టుకుంది. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ గతేడాది 7,000కు పైగా మూత్ర, రక్త నమూనాలను పరిశీలించగా 260 మందికి సంబంధించిన ప్రతికూల ఫలితాలొచ్చాయి. చైనా 24,000కు పైగా శాంపిళ్లు పరీక్షిస్తే 43 మాత్రమే పాజిటివ్గా తేలాయి. ఫ్రాన్స్, రష్యా, జర్మనీ వంటి దేశాలు 10,000కు పైగా నమూనాలను తెరిచి చూస్తే నిషేధిత ఆనవాళ్లు ఉన్నవి ఎక్కడా 100 కూడా దాటలేదు. అదే సమయంలో భారత్లో తక్కువ శాంపిళ్లలోనే పలువురు డోపీలు బయటపడడం మన దేశ క్రీడా వ్యవస్థ దారి తప్పుతున్న తీరుకు అద్దం పడుతుంది. మన దేశంలో గడిచిన 4 ఏళ్లలో 640 మంది క్రీడాకారులు డోపింగ్ టెస్టులో విఫలమయ్యారు. వారిలో 200 మంది అథ్లెటిక్స్ విభాగం వారే. ఆ తర్వాతి స్థానంలో వెయిట్ లిఫ్టింగ్, రెస్లింగ్, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్ క్రీడాకారులు కూడా ఉన్నారు. కొందరు తెలిసి తెలియక వాడుతున్న ఔషధాల మూలంగా డోపింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. మరికొందరేమో కావాలని తప్పుడు మార్గాన్ని ఎంచుకుని చివరికి అందరి ఎదుట తలదించుకుంటున్నారు. బుద్ధి చెప్పి సరైన బాటలు నడిపించాల్సిన కోచ్లలో కొంతమంది అలాంటి వారికి సహకరిస్తుండడం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న భారత్ ఆ తర్వాత ఒలింపిక్స్ నిర్వహణ ద్వారా తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటుకోవాలని భావిస్తోంది. అంతర్జాతీయ ఈవెంట్లలో పథకాల పట్టికలో ముందు నిలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. కానీ నానాటికి జడలు విప్పుతున్న డోపింగ్కు అడ్డుకట్ట వేయకపోతే రష్యా మాదిరిగా భారత్ సైతం అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో ఏకాకి అయ్యే దురవస్థ దాపురిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కోచ్లు, అధికారులు, వైద్యులు, అథ్లెట్లు ఇలా అందరి తోడ్పాటుతో రష్యాలో వ్యవస్థాగత డోపింగ్ విశృంఖలమై చివరికి ఆ దేశ ప్రతిష్టను మంట కలిపింది. ఇప్పుడు భారత్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్గా తేలడంతో భారత్ స్టార్ స్ప్రింటర్ యుతిత్ చంద్పై కొన్నాళ్ల క్రితం తాత్కాలిక నిషేధం విధించారు. అమిత్ పంఘాల్, దీపా కర్మాకర్, నర్సింగ్ యాదవ్, సీమా పునియా వంటి ప్రముఖ క్రీడాకారులెందరో డోపీలుగా తేరడం యావత్ దేశాన్ని విస్మయపరిచింది. క్రీడల్లో అనైతిక ధోరణుల నివారణకు కేంద్రం 2022లోని ప్రత్యేక చట్టం తెచ్చింది. అయినప్పటికీ దేశంలో డోపింగ్ భూతం జడలు విప్పుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దొంగదారుల్లో పథకాల వేటకు బయలుదేరే ప్రబుద్ధులకు పగ్గాలు వేయడానికి కేంద్రం తెచ్చిన యాంటీ డోపింగ్ సవరణ బిల్లు ఆగస్టులో పార్లమెంట్ ఆమోదం పొందింది. అది సమర్థంగా అమలుకు నోచుకుంటేనే క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు వస్తారనడంలో సందేహం లేదు. దాంతోపాటు డోపింగ్ పర్యవసానాలపై క్రీడాలోకంలో విస్తృత అవగాహన కల్పించాలి. ఆరోగ్య చికిత్సలో భాగంగానైనా క్రీడాకారులు ఎలాంటి మందులు తీసుకోకూడదో తెలియజేయాల్సి ఉంటుంది. ఇక కావాలని ఉత్ప్రేరకాల ఊబిలోకి అడుగుపెట్టే క్రీడాకారులు అందుకు వారిని ఉసిగొలిపే కోచ్లపై మాత్రం నిర్దాక్షిణ్యంగా వేటేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రీడా రంగంలో దేశ ప్రతిష్టను దిగజార్చుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భారత్ను క్రీడా రంగంలో మరో మెట్టుకు తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. అక్రమంగా క్రీడల్లో విజయం సాధించేందుకు కొందరు దురాశతో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడుతున్నట్లు డోపింగ్ పరీక్షల్లో తేటతెల్లమవుతోంది. ఏటా దేశంలో డోపింగ్ టెస్టుల్లో విఫలమవుతున్న క్రీడాకారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండటం ఆందోళనకరంగా మారుతోంది. ఏదేమైనా దేశంలో జడలు విప్పుతున్న డోపింగ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.